నచ్చకపోయినా they've taken time out to Fukuyama, it became Fakuyama. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రని వేసిన ఈమె చాలా కాలంగా సినీ రంగంలో జోరు తగ్గించి ప్రైవేట్ ఆల్బమ్స్ పై దృష్టి పెట్టి తాజాగా హాలీవుడ్ స్టైల్లో ఒక సాంగ్ని రిలీజ్ చేయగా అందులో ఆమె వాయిస్ మరియు పర్ఫార్మెన్స్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగులో మెలోడీ లేక ఫోక్ సాంగ్ స్టైల్లో పాడి అలరించిన శ్రావణ భార్గవి ఇప్పుడు సింగర్ షకీరా, రెహానా తరహాలో ఆ పాట పాడడంతో ఈమె టాలెంట్ని తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కొన్ని ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకుంది. అలా బంధాల విషయంలో భాగస్వాములు ఒకరికొకరు ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపొచ్చని, అయితే ఒంటరిగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భంలో మ్యాన్ అండ్ ఉమెన్గా రెండు పాత్రలు పోషించాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితుల్లో తమను తాము పోషించుకోవడం, సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడం చాలా ముఖ్యమని తన సొంత అనుభవాల్ని వివరిస్తూ తన తల్లిదండ్రులు తనకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని, వారి వల్లే తను డిప్రెషన్ నుండి మళ్ళీ స్ట్రాంగ్గా మారి బయటికి వచ్చానని చెప్పడంతో నిజంగానే శ్రావణ భార్గవి హేమచంద్ర నుండి విడాకులు తీసుకుందా అనే ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. ఇక గతంలో హేమచంద్రని ఒక ఇంటర్వ్యూలో విడాకుల గురించి అడగ్గా అందుకు హేమచంద్ర ఎందుకు చెప్పాలి, చెబితే ఎవరికి లాభం ఉందో చెప్పండి అని చెప్పగా ఇప్పుడు శ్రావణి భార్గవి కూడా తన కష్ట సుఖాల గురించి మాట్లాడడంతో మరోసారి నెట్టింట్లో వీరి విడాకుల వార్తలు హాట్ టాపిక్గా మారాయి. నిజంగానే హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకున్నారా? అసలు వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలేంటి? హేమచంద్ర వల్లే శ్రావణ భార్గవి కెరియర్ నాశనమైందా? శ్రావణ భార్గవి రెండో పెళ్లి విషయంలో ఎంతవరకు నిజముంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మావా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడురు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే శ్రావణ భార్గవి 1989 ఆగస్టు 16న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి హైదరాబాద్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే తల్లి మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుండేది. అలా ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రావణ భార్గవికి చిన్నప్పటి నుండి సింగర్ గా కంటే క్లాసికల్ డాన్సర్ అవ్వాలనే ఆశ చాలా ఉండేది. కానీ ఈమె తల్లిదండ్రులు సింగింగ్ నేర్చుకోమని ప్రెషర్ ఇవ్వడంతో శ్రావణ భార్గవి సింగింగ్ క్లాస్ లో చేరింది. అలా తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని నాజర్ లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రావణ భార్గవి తన బీటెక్ ని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో చదువుకుంటూనే స్టేజ్ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడుతూ ఉండేది. అంతేకాకుండా తను సినిమాల్లో సింగర్ గా ట్రై చేయగా తనకి ఒక మేనేజర్ ద్వారా FM రేడియోలో ఆర్జేగా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో ఎలాగైనా కాస్త ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో సింగర్ అవ్వచ్చు అనుకునింది. ఇక అలా 2008 నుండి FM లో ఆర్జేగా పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేసే క్రమంలో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రైడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడడం కోసం సింగర్ ని వెతుకుతుండగా ఒక మేనేజర్ శ్రావణ భార్గవి నెంబర్ ని హేమచంద్రకి ఇవ్వడం, ఆమెకి కాల్ చేసి రఫ్ ట్రాక్ పాడడానికి రమ్మని చెప్పడంతో మరుసటి రోజు శ్రావణ భార్గవి హేమచంద్ర స్టూడియోకి వెళ్ళగా ఈమె వాయిస్ కి ఇంప్రెస్ అయిన హేమచంద్ర అప్పటి నుండి శ్రావణ భార్గవితో రఫ్ ట్రాక్స్ పాడిస్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి ఈటీవీలో సప్తస్వరాలు అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయగా తన వాయిస్ RP పట్నాయక్ గారికి బాగా నచ్చడంతో తనని మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకుల గారికి పరిచయం చేయగా అతను శ్రావణ భార్గవికి గోని అనే మూవీలో ఒక సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోవడంతో ఈమె కెరియర్ కి ఎటువంటి యూజ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో చక్రి గారు శ్రావణ భార్గవితో సింహ మూవీ టైటిల్ సాంగ్ ని పాడించగా ఆ సాంగ్ రిలీజ్ అయ్యి తనకి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. దీంతో కలేజా, దమ్ము, బద్రీనాథ్, కందిరీగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో పాడుతూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అలా ఒకవైపు హేమచంద్ర స్టార్ సింగర్ గా ఉంటే మరోవైపు
శ్రావణ భార్గవి కూడా స్టార్ సింగర్ గా మారడంతో వీరిద్దరూ తరచూ కలిసి పాటలు పాడే క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే 2012లో మల్లెమాల శ్యాంప్రసాద్ గారు ఈటీవీలో తారారంభం అనే సింగింగ్ షోని స్టార్ట్ చేయగా అందుకు మొదట్లో హేమచంద్రని అనసూయని యాంకర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ హేమచంద్ర శ్యాంప్రసాద్ గారితో తనని శ్రావణ భార్గవిని యాంకర్స్ గా పెడితే ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయి షో హిట్ అవుతుందని చెప్పడంతో శ్యాంప్రసాద్ గారు అనసూయకి బదులుగా శ్రావణ భార్గవిని యాంకర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా షో జరిగేటప్పుడు వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2012 డిసెంబర్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోగా ఈ న్యూస్ అప్పట్లో హల్చల్ అయింది. అలా ఆ తర్వాత బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రామ్ కి కూడా వీరిద్దరు యాంకర్స్ గా వ్యవహరిస్తూ క్లోజ్ గా ఉంటూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ హేమచంద్ర తల్లికి మాత్రం వీరిద్దరికి పెళ్లి చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే వీరిద్దరు సింగర్స్ గా ఉండడంతో ఒక స్టేజ్ లో ఇద్దరి మధ్య జలస్ ఏర్పడుతుందని, అందుకు తోడు వీరిద్దరికి ఈగోస్ కూడా ఉండడంతో వారికి పెళ్లి చేయడానికి భయపడింది. కానీ హేమచంద్ర లాంటిదేమీ ఉండదని తామిద్దరం బాగా అర్థం చేసుకున్నాకే ఈ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకొని 2013 ఫిబ్రవరి 14న గ్రాండ్ గా పెళ్లి చేయడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత వీరిద్దరు కెరియర్ లో బిజీగా దూసుకుపోతుంటే 2016లో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా ఆ అమ్మాయి పుట్టాక ఇండస్ట్రీ నుండి శ్రావణ భార్గవి కాస్త బ్రేక్ తీసుకొని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయి తన తోటి సింగర్లు చేసే యాక్టివిటీస్ కి సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ షేర్ చేస్తుండేది. ఇదిలా ఉంటే సింగర్స్ లో హేమచంద్రకి ధీటుగా పాడేదెవరైనా ఉన్నారా అంటే అది సింగర్ రేవంత్ అనే చెప్పొచ్చు. అలా హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ని రేవంత్ పాడడం వల్ల వీరిద్దరి మధ్య రైవలరీ ఎక్కువగానే ఉండేది. ఇక అలా బాహుబలి మూవీతో ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏర్పడగా శ్రావణ భార్గవి మాత్రం రేవంత్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ తనతో సాంగ్స్ కూడా పాడుతూ తనకి సంబంధించిన పోస్టులని స్టేటస్ గా పెట్టడంతో ఇద్దరి మధ్య చిన్నగా మనస్పర్ధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా లాక్డౌన్ తర్వాత హేమచంద్రకి పూర్తిగా ఛాన్సులు తగ్గగా వీరికి ఆర్థికంగా కూడా గొడవలు మొదలయ్యాయి. మరోవైపు శ్రావణ భార్గవి ఈ ఆర్థిక పరిస్థితుల్ని సరిచేసేందుకు ఆల్బమ్ సాంగ్స్, మూవీస్ లో కూడా సాంగ్స్ పాడుతూ బిజీ అయితే హేమచంద్రకి మాత్రం ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు పడడంతో ఈ గొడవలతో విసుగు చెందిన వీరిద్దరు అప్పటి నుండి వేరువేరుగా ఉంటూ వచ్చారు. అలా ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ అదే ప్రాబ్లం ఎదురవ్వడంతో వీరిద్దరూ కలిసి ఉండడం కుదరక 2022 నుండే వేరువేరుగా ఉంటూ వచ్చారు. ఇక అలా విడాకుల తర్వాత ఇంట్లో కూర్చుంటే అవ్వదని శ్రావణ భార్గవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి వెస్టర్న్ స్టైల్ సాంగ్స్ ని పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా వాటి ద్వారా తనకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇదిలా ఉంటే అటు హేమచంద్ర ఇటు శ్రావణ భార్గవి తమ విడాకుల విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. గాని తాజాగా హేమచంద్ర ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మా విడాకుల వార్తలు నిజమా కాదా అనేది పక్కన పెడితే అవి తెలుసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి ఈ విడాకుల వార్తలకి ఆద్యం పోయగా, మరోవైపు శ్రావణ భార్గవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన కష్ట సుఖాల గురించి మాట్లాడుతూ సీతాదేవిని ఉదాహరిస్తూ నిజాయితీగా ఉన్నప్పుడు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన టైం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుందని, ఇది మానవుల్లో వర్తించే ఒక ముఖ్యమైన పాఠమని, మన లోపల ఉన్న బలం, వ్యక్తిత్వం అలాంటి సమయంలోనే బయటపడుతుందని చెప్పడంతో ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావడం వల్లే వీరిద్దరూ విడిపోయారని శ్రావణ భార్గవి మాటల్లో తెలుస్తుందని చెప్పొచ్చు. మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.